చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. లోకేష్ని ప్రమోట్ చేయడానికి ఈ మధ్యకాలంలో టీడీపీ ప్రయత్నిస్తూ ఉన్నది కాబట్టి పవన్ కళ్యాణ్ అలిగాడు. అందువలనే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి కాన్ఫరెన్స్కి ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో హాజరు కాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ కాన్ఫరెన్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా నేను ఫోన్ చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు అందుబాటులోకి రాలేదు అని కూడా చెప్పారు. దీన్ని బట్టి ఇద్దరి నాయకుల మధ్య గ్యాప్ పెరిగింది. ఈ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి అని చెప్పారు సాక్షులు. అయితే ఇంకా చాలామంది కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య కూడా దూరం పెరుగుతోంది అని. కాకపోతే ఇప్పుడు ఈ స్పెక్యులేషన్ అంతా కూడా రివర్స్ అయింది. ఏం జరిగింది? నిన్న విజయవాడలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆధ్వర్యంలో యుఫోరియా అనే ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ జరిగింది. ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ఎన్టీఆర్ ట్రస్ట్. భువనేశ్వర్ గారు ఆర్గనైజ్ చేశారు. దీనికి పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలిచారు. పవన్ కళ్యాణ్ అక్కడ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులతో కలిసే కూర్చున్నాడు. చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్, ఆయన బావమరిది బాలకృష్ణ, వీళ్ళందరితో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఒకటే టేబుల్ మీద కూర్చొని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఆయన ఆ ప్రోగ్రాం ఉద్దేశించి కూడా మాట్లాడాడు. ఆ మాట్లాడేటప్పుడు వీళ్ళందరినీ పేరు పేరున ప్రస్తావించడమే కాకుండా చివరికి ఏ తలసేమియా బాధ్యతల కోసం అయితే ఈ మ్యూజిక్ ప్రోగ్రామ్ని భువనేశ్వర్ గారు తలపెట్టారో దానికి 50 lakh రూపీస్ ఇస్తున్నాను నా వంతుగా అని చెప్పి ప్రకటించాడు. నేను కూడా ప్రత్యేకించి ఈ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్కి ఈ మధ్యన ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయినాయి కాబట్టి ఒక 50 లక్షలు విరాళం ఈరోజు నేను మేడం భువనేశ్వర్ గారిని అడిగాను. మా వాళ్ళ చేత అడిగిస్తే టికెట్ కొందామంటే 1500 రూపాయలు పెట్టి అక్కర్లేదు, మీరు కొనక్కర్లేదు అంటే నాకు మీరందరూ డబ్బులతో కొనొచ్చారు, నేను కూడా డబ్బులతో కాకుండా పుట్టిన వస్తే చాలా గిల్టీగా అనిపించింది. అందుకని భువనేశ్వరి మేడంకి నేను త్వరలోనే ఒక 50 లక్షల రూపాయలు తలసీమియా పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తానని తెలియజేసుకుంటూ, చాలా పెద్ద మొత్తం ఎన్టీఆర్ ట్రస్ట్కి ఇస్తున్నాడు ఆయన తలసేమియా బాధితుల కోసం. ఈ దెబ్బకి ఇప్పుడు దాకా వచ్చినటువంటి రూమర్లన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ నీళ్లు చల్లినట్టుగా అయింది. ఈ ఒక్క జెస్చర్ తోటే ఇద్దరి మధ్య అసలు గ్యాప్ ఏమీ లేదు అని రుజువైందని కాదు, కానీ అందరూ అనుకున్నంత గ్యాప్ ఇద్దరి మధ్య లేదేమో బహుశా అనే విషయం అర్థమవుతుంది. 50 లక్షల రూపాయలు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. అందులోనూ భువనేశ్వర్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ నడిపేటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్కి ఆ రకంగా చూసినప్పుడు పవన్ది చాలా నోబుల్ జెస్చర్, అందులో డౌట్ ఏం లేదు. ఇక రెండో పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ తన స్పీచ్లో లోకేష్ను కూడా ప్రస్తావించాడు. ఏమన్నాడు? నాకెంతో ఇష్టమైన ఏపీ భవిష్యత్తుకి రూపకల్పన చేస్తున్న లోకేష్ అని సంబోధించాడు. నాకు ఇష్టమైన భవిష్యత్తుకి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి చాలా రూపకల్పన చేస్తున్న విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అసలు లోకేష్ని ప్రమోట్ చేయడానికి టీడీపీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ కోపం వచ్చిందని కదా కథనాలు వచ్చినాయి. బహుశా అందుకనేమో పవన్ కళ్యాణ్ నేరుగా లోకేష్ పేరుని తీసుకొని 2 మాటలు వాడాడు. ఒకటి, నాకెంతో ఇష్టమైన, అది అంత తేలిగ్గా వాడేటువంటి మాట కాదు. రెండవది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును రూపకల్పన చేస్తున్న అనే మాట కూడా వాడాడు. దీన్ని బట్టి లోకేష్ని ఏదో ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కోపం వచ్చింది అనేటువంటి స్పెక్యులేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అనేటువంటి మెసేజ్ ఇస్తున్నాడు ఇక్కడ పవన్ కళ్యాణ్. ఇదేమైనా ఈ స్పీచ్లో పవన్ కళ్యాణ్ తన పెద్దరికాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా తాను స్వయంగా 50 లక్షల రూపాయలు అనౌన్స్ చేయటం ఒకటి. అక్కడ ఒక మాట అన్నాడు, యాక్చువల్గా ఈ మధ్య చాలా డబ్బులు ఖర్చు అయినాయి కానీ అందువల్లనే 50 లక్షలు తక్కువగా అనౌన్స్ చేస్తున్నాను అన్నట్టుగా మాట్లాడాడు. లేకపోతే ఇంకా ఎక్కువ అనౌన్స్ చేసేవాడిని అని. రెండవది, లోకేష్ నేరుగా ఉద్దేశించి నాకెంతో ఇష్టమైన అనే మాట అనడం కూడా ఇటీవల కాలంలో వచ్చినటువంటి రూమర్లని డిస్మిస్ చేయడం కోసమే అనేది స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తంగా ఈ యుఫోరియా మ్యూజికల్ నైట్ ప్రోగ్రాంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కూటమిలో టీడీపీకి జనసేనకి మధ్య లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి మధ్య ఏదో గ్యాప్ వచ్చింది, విభేదాలు వచ్చినాయి అనేటువంటి స్పెక్యులేషన్ కొనసాగకుండా బ్రేక్ వేసేసాడు. అపార్ట్ ఫ్రమ్ దట్ పొలిటికల్గా కూడా తనకి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఏదో విభేదాలు పెరిగిపోతున్నాయి
అనేటువంటి రూమర్లకు చెక్ పెట్టడానికి కూడా పవన్ కళ్యాణ్ చేసిన ఈ ప్రకటన ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.